హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలి అనేసి అయితే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా అండి, ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో ఫ్రైడే నైట్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మా అక్క అయితే ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట. సో నేనైతే చేయట్లేదులేండి, ఓన్లీ వీడియో కోసం ఉన్నాను అక్కడ. అంటే మా అక్క వచ్చినప్పటి నుంచి నేనైతే ఇంకా అసలు కిచెన్లో ఎక్కువగా మా అక్కే చేస్తుంది అనమాట. ఇంకా నా కోసం అయితే నా ప్రేమతో మా అక్క అయితే ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేస్తుందన్నమాట. అంటే ఎప్పుడు నేను చేసే స్టైల్లో కాకుండా తన స్టైల్లో అయితే చెల్లికి అక్క ప్రేమతో చేసి అయితే పెడుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా బిర్యానీ కోసం అయితే ముందే అంతా కూడా ఇంకా ప్రిపేర్ అయితే చేసి పెట్టేసుకుంది. ఇంకా అందులో వచ్చేసి అంటే దమ్ పెట్టలేదు, కానీ దమ్ బిర్యానీ లాగే ఉంటుందన్నమాట. సో అది తన స్టైల్లో అయితే ఇంకా చేస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ని వచ్చేసి 70% ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలంట. సో ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా అందులో బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీ కూడా వేసేసి 70% అందులో మనము బాయిల్ చేసేసుకొని రైస్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అదే ప్రాసెస్ అయితే ఇంకా మా అక్క అయితే చెప్తుందనమాట. ఇంకా వీడియోలో ఇంకా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేనైతే ఇంక మరీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే ఇంకా మా అక్క అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది, నేనైతే ఇంకా అంతా కూడా చూసుకుంటూ అండ్ వీడియో అయితే ఇంకా షూట్ చేసేసుకుంటూ ఉన్నానమాట. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మా అక్క నీట్గా చెప్పేసిందండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వల్ల నేను ఇంకా డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేదనమాట. ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే ఇక్కడ మసాలా అంతా కూడా ఇంకా ప్రిపేర్ చేసేసుకొని మనం ఆఫ్టర్నూనే మేమంతా కూడా కలిపేసి అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము ఆఫ్టర్నూనే. ఇంకా ఇదైతే ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా రైస్ అయితే అక్కడ బాయిల్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. 70% బాయిల్ చేసుకోవాలండి రైస్ వచ్చేసి. ఇంకా ఇలా రెడీ అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఈరోజైతే మీతో పాటు ఒక మంచి విషయం, ఒక మోటివేషన్ మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏం లేదండి, సో మనము ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ మనం యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో హౌస్ వైఫ్సే చాలా. మీకు విషయం తెలుసా అండి, యూట్యూబ్ చేసే వాళ్ళలో చాలా అంటే చాలా ఎక్కువ మంది హౌస్ వైఫ్సే ఉన్నారనమాట. అటు ఇంటిని, అటు ఫ్యామిలీని, అటు ప్రాబ్లమ్స్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇటు యూట్యూబ్ని కూడా మంచిగా ముందుకైతే తీసుకెళ్తున్నారనమాట. చాలామంది లేడీస్ హౌస్ వైఫ్సే ఉన్నారండి. సో అలాంటి లేడీస్లో నేను కూడా ఒక్కదాన్ని అనమాట. కానీ ఎక్కువ మంది ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు. యూట్యూబ్ చేసే వాళ్ళలో 100కి 90% ఫస్ట్ ఫ్యామిలీ, ఆ తర్వాత యూట్యూబ్, అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. సో నేను కూడా అంతేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తానమాట. సో ఫ్యామిలీ తర్వాత ఏదైనా సరే నేను. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా చేయడము, అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అలా ఉంటారనమాట. సో అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఏదైనా మనం కరెక్ట్గా మంచిగా చేస్తున్నప్పుడు సో మన ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పే చెయ్యాలన్నమాట. నెక్స్ట్ రేపు పొద్దునే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి మనకంటూ ఒక సపోర్ట్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే నేను చెప్తున్నానండి. సో ఇంట్లో వాళ్ళకి అట్లీస్ట్ హస్బెండ్ తెలియకుండా ఏది కూడా చేయొద్దండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుందన్నమాట వాళ్ళ సపోర్ట్ ఉంటే. అండ్ నెక్స్ట్ వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏదైనా చేస్తామంటే, ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా దానికోసం మనం ఎంత తపన పడాల్సి ఉంటుంది, ఎంత బాధపడాల్సి ఉంటుంది. సో అందుకోసమే చెప్తున్నానండి, చాలామంది లేడీస్కి ఇంట్లో తెలియకుండా ఏదేదో చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో తెలియకుండా నేను స్టార్ట్ చేస్తున్నాను, ఇంట్లో నాకు తెలియదు నేను వీడియోస్ పెట్టడం అని చాలామంది నేను చూసానమాట. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళు ఓకే చెప్తేనే చేయండి, లేకపోతే వద్దు అనమాట. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు సపోర్ట్ ఉండేది మన ఇంట్లో వాళ్ళే అనమాట. బయట వాళ్ళు ఎవ్వరూ కూడా రారండి. సో మంచిగా ఉంటే మాత్రం మనతో ఉంటారు, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం అసలు మన దగ్గర కూడా రారనమాట. సో అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని మీరు అన్నీ కూడా ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే చాలా భయపడేదాన్ని అనమాట. అంటే యూట్యూబ్ ఛానల్ అంటే ఓ అమ్మో అలానా ఇలానా, అంటే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే చాలా డేంజర్ అండి, నిజం చెప్పాలంటే చాలా డేంజరు. అండ్ మన హద్దుల్లో ఉండి మనం మంచిగా మన వర్క్ మనం చేసుకుంటూ మన ఫ్యామిలీని మనం
మన కంట్రోల్లో మనం ఉంటే చాలన్నమాట. సో మన ఒకరి జోలికి మనం వెళ్ళకుండా మన జోలికి ఒకరు రాకుండా ఉంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనకు మంచిగా ఉంటుంది. లేదు అనుకుంటే మితిమీరి ఏదైనా చేసామంటే మనమే బాధపడాల్సి వస్తుందన్నమాట రేపొద్దున్నే. సో ఎందుకంటే అందరూ కూడా ఫ్యామిలీసే ఉంటారు. సో ఫ్యామిలీ లేకుండా ఎవ్వరు ఉండరనమాట. సో అందుకోసమే ఏదైనా సరే ప్రాబ్లం రాకుండా మంచిగా మనం ముందుకెళ్ళాలి అంటే మాత్రం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను కూడా అంతేనమాట. సో నేను నా గురించి చెప్తున్నాను. నేను ఒకరికి ఏదైనా ఒక విషయం చెప్తున్నానంటే దాంట్లో మోటివేషన్ ఉంటుంది. నా వీడియోస్ చూసి ఖచ్చితంగా ఒక్కరైనా ఒక ఇన్స్పిరేషన్ అవుతారు అనేది నా ఉద్దేశం అనమాట. అంతేకాని ఎవరిని ఇది చేయాలని లేదు, ఎవరిని బాధ పెట్టాలని లేదు, ఎవరిని అనాలని కూడా నేను ఏది కూడా అనట్లేదు అనమాట. సో నా గురించి చెప్తున్నాను, మోటివేషన్ గురించి చెప్తున్నాను అనమాట. హౌస్ వైఫ్ అన్నాక ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, వాళ్ళ థింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ హౌస్ వైఫ్స్ అన్నాక అందరికీ ఒకేలాగా ఉంటాయన్నమాట ఆలోచనలు అనేది. అయితే కొంతమంది అటు ఇటు ఉండొచ్చు. సో అందుకోసమే అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఇంకా అంటే అపార్థం చేసుకుంటే మనం ఏం చేయలేమన్నమాట. సో నాకు తెలిసింది నా ఛానల్లో ఇప్పటి వరకు కూడా ఒకరి గురించి ప్రస్తావించింది లేదు. ఎప్పుడైనా సరే ఎప్పటికీ నేను చెప్తానమాట. సో నా వీడియోస్ వల్ల ఒకరికి ఉపయోగపడుతుంది కానీ నా వీడియోస్ చూసి బాగుపడాలనే ఉద్దేశమే కానీ చెడిపోవాలనే ఉద్దేశం ఎవరికి ఉండదన్నమాట. సో నా వీడియోస్ కూడా అలాగే ఉంటాయండి. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. సో నేను డైలీ కూడా నా వ్లాగ్స్లో ఏదో ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేటివ్ మోటివేషన్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క వీడియోలోనూ మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని వీడియోల్లోనూ ఖచ్చితంగా ఒక లైన్ అయినా మోటివేషన్ లైన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన వీడియోస్ చూస్తున్న వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి యూజ్ అవ్వాలి అనమాట. మన వల్ల యూజ్ లేకుండా మనం ఏదైనా చేస్తామంటే వాళ్ళకి యూజ్ ఉండదు అండ్ మనం చేసిన దానికి ప్రతిఫలం ఉండదన్నమాట. సో నేను అలా థింక్ చేస్తానండి. సో అందుకోసమే మీతో ప్రతి ఒక్క వీడియోలోనే ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను అనమాట. తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో అదండి. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే ఇద్దరం కలిసేసి బిజీగా మొత్తం అంతా కూడా ఇంకా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా రైస్ అయితే కూడా బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ చికెన్ కూడా ఇంకా బాగా బాయిల్ అయితే అయిపోయిందనమాట. సో ఇదంతా కూడా 80% మనకు అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడికి రైస్ అంతా కూడా 70% మనం బాయిల్ చేసుకున్నాము. అండ్ తర్వాత చికెన్ కూడా బాగా మంచిగా బాయిల్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా ఫైనల్లీ ఇంకా రైస్ అయితే అందులో వేసేయడమే అనమాట. సో చూస్తారు కదా, మా అక్క అయితే చేసిందని నేను జస్ట్ అలా చూశాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది అయితే. ఇంకా సో ఇదండి. ఇక్కడైతే మేమైతే మాట్లాడుకుంటుంటూ ఇంకా వీడియోలో ఇంకా దీని గురించి ఇంకా చెప్పుకుంటూ మా అక్క నాకు ఎలా చేయాలి అలా చేయాలి అని అంతా కూడా మొత్తం చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఇంకా కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట డిన్నర్ అయితే. ఇక్కడైతే చూస్తారు కదా, నేను మా అక్క కంటే నేనే హైట్ ఉన్నాను అనేసి అయితే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అనమాట. ఇక్కడ ఇద్దరు ఒకే చోట నిల్చుకోవడం వల్ల నేనైతే ఇంకా అలా కొంచెం చూసాను అనమాట. ఇక్కడే కదండి, మేమే కాదు ఎవరైనా సరే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా ఉంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళలాగా ఉంటారనమాట. అదేంటో తెలియదు. మేమే కాదు ఎవరైనా సరే అనమాట. పెద్దవాళ్ళని చూస్తే చిన్నవాళ్ళు అనుకుంటారు, చిన్నవాళ్ళని చూస్తే పెద్దలు అనుకుంటారు అనమాట. సో అలా ఉంటుంది. ఇంకా మేము అది మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా డిన్నర్ అయితే చేసేద్దాం అనేసి అయితే కూర్చున్నామండి. పిల్లలు, మా అక్క, మా హస్బెండ్, నేను అంతా కూడా కూర్చున్నాము. ఇంకా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇంకా నేను అయితే ఇలా చేయలేదన్నమాట. నేను చికెన్ బిర్యానీ చాలా టైమ్స్ చేస్తాను కానీ ఎప్పుడు కూడా ఇలా చేయలేదన్నమాట. అంటే ముందే ఆ రైస్ని బాయిల్ చేసేసుకొని ఇలా ఎప్పుడు కూడా చేయలేదన్నమాట. కానీ ఈసారి మా అక్క చేసింది, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మా అక్క చేసిందనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా నీకు టేస్ట్ మంచిగా అనిపిస్తే నువ్వు కూడా ట్రై చేయి అనేసి అయితే చెప్పేసింది. ఇక్కడైతే మొత్తం అంతా పిల్లలకైతే పెట్టేస్తాము. ఇంకా మేము కూడా పెట్టేసుకున్నాము. ఇంకా తినడమే లేడనమాట. ఇంకా మా అక్క తినేంత వరకు ఎలా ఉందో అని టెన్షన్ పడుతూనే ఉందన్నమాట. ఇంకా తినేసి ఫైనల్లీ చెప్పానండి ఎలా ఉంటుంది అనేసి అయితే. చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పాలంటే. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. అండ్ మనకి చికెన్ పీసెస్ కూడా మంచిగా చాలా బాగా మెత్తగా అక్కడే బాయిల్ అయితే అయిపోయింది అనమాట. చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందనమాట. ఇంకా అదే చెప్తుంటే మా అక్క నిజం చెప్పు అనేసి అయితే అడుగుతూ ఉందనమాట. ఇంకా ఇదండి. ఇంక చూస్తారు కదా, ఇంకా మా బాబుకి అయితే చిన్న ముక్కలు కూడా అంతా కూడా ఇంకా అస్సలు ఒక్క ముక్క కూడా ఇక్కడ ఏ ముక్కలు అనేవి అస్సలు ఉండకూడదు అనమాట. మెత్త పీసెస్ కావాలి తనకు. ఇంకా అందుకోసమే నేనైతే ఇంక తనకి తీసేసి అయితే ఇస్తున్నాను అనమాట.
పిల్లలైతే మంచిగా హ్యాపీగా తినేస్తున్నారు. ఫుల్గా తినేసామండి, ఫుల్గా లాగిన్ చేసాము. ఇంకా నేను కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలి అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో చూసారు కదండి, మన అంటే అక్క చెల్లెలు ఉన్నప్పుడు అక్క ఇంటికి వస్తే ఖచ్చితంగా ఇంకా చెల్లెలకైతే ఏది కూడా వర్క్ అయితే ఉండదన్నమాట. అండ్ కిచెన్ వర్క్ కానీ ఏదైనా సరే అండి, నాకైతే మా అక్క వచ్చినప్పటి నుంచి ఫుల్ పని అయితే తగ్గిందనమాట. ఫుల్ ఫ్రీ అయిపోయాము. కానీ ఇంకా అంటే మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా అంటే చేయడము తినడం అది నార్మలే. ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కూడా కొంచెం పర్లేదండి. ఎందుకంటే ఒకరికొకరు తోడు ఉంటే ఇలానే ఉంటుంది అనడానికి నిజంగా ఇది ఒక నిదర్శనం అనమాట. సో ఇదండి, ఇంక పిల్లలందరినీ కూడా అడుగుతున్నాను అనమాట, ఎలా ఉంది అనేసి అయితే. పిల్లలు కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్లో బిజీ అయిపోయారు. తను ఎప్పుడు కూడా ఇంకా ఫోన్ బిజీనే ఉంటారులేండి, ఇప్పుడే కాదు ఎప్పుడు బిజీనే. సో ఇదనమాట. ఫైనల్లీ మాకు చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చేసింది. మా అక్క చేసిన చికెన్ బిర్యానీ ప్రేమతో చేసి పెట్టేసింది అనమాట. నాకు నేర్పించింది. రాకపోయింది నేర్చుకున్నప్పుడు మనకు ఎంత హ్యాపీ ఉంటుందో మాటల్లో చెప్పలేమన్నమాట. నాకైతే అలానేనండి. నాకు ఏదైనా రాదు అన్నప్పుడు ఒకరు చెప్పింది కానీ ఒకరు చూసి నేర్చుకున్నప్పుడు మరి నాకు అది నచ్చినప్పుడు చేసినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. రానిది నేర్చుకొని చేస్తే చాలా హ్యాపీ నాకైతే. ఇంకా నేను కూడా నాకు ఆల్రెడీ వచ్చు అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఒకసారి అంటే ఇంకా మనం చూసుకున్నామంటే ఒకసారి చూసేస్తామంటే ఖచ్చితంగా చేసేయేమో అన్నంత అంటే ధైర్యము నమ్మకం నాకైతే ఉందన్నమాట. జస్ట్ ఒకసారి చూసుకుంటే చాలు, ఇంకా చేయగలను అనే నమ్మకం ఉన్నకి. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా నేను కూడా ట్రై చేయాలండి. ఇంకా ఫైనల్లీ ఇంకంతా కూడా తినేసామండి. ఫుల్గా లాగిన్ చేసాము. ఇంకా లాగిన్ చేసి ఇంకా నైట్ ఇంకా 9 ఆ టైంలో ఇంకా తినేస్తున్నాం అనమాట. తినేసి కొద్దిసేపు ఇంకా అలాగా వాక్ చేసేసి ఇంకా పడుకుంటూ పోవడమే హ్యాపీగా. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అసలు టైం తెలియట్లేదు అనమాట. ఎప్పుడు మార్నింగ్ అవుతుందో, ఎప్పుడు ఈ ఆఫ్టర్నూన్ అవుతుందో, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందో, ఎప్పుడు నైట్ అవుతుందో, అస్సలు టైమే తెలియట్లేదు అనమాట. ఎంత ఫాస్ట్గా అయిపోతుందండి టైం అయితే అసలు. ఇదనమాట. ఇంకేంటి అంటే ఇంకా నెక్స్ట్ అంటే చెప్పాను కదా మొన్న లాస్ట్ వీడియోలో అక్షయ తృతీయ రోజు అంటే మేము షాప్కి వెళ్ళాము, ఏమేమి తీసుకున్నాము అనేది అయితే చెప్పలేదు కదండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానన్నా కదా. సో ఆ వీడియో కూడా ఇందులో కంటిన్యూ అవుతుంది. సో చూసేయండి. నేనైతే ఏది అంటే నేను కొన్నానా లేకపోతే మా అక్క వాళ్ళకు కొన్నారా అనేది అయితే ఈ వీడియోలో క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను అది కూడా ఇందులోనే యాడ్ చేసేసానండి. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందైతే ఉంటానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇంకా అది మీతో షేర్ చేసుకోలేదన్నమాట. అంటే ఏం కొన్నాము ఏంటి అండ్ ఎవరికి కొన్నాము అనేది మీతో షేర్ చేసుకోలేదు కదా. సో నాకైతే కొనలేదన్నమాట. సో అంటే నాకు మనం కొనాలంటే పెద్ద పెద్ద లాంగ్ చైన్స్ అలాంటివి నాకు చాలా లైక్. ఇంకా చిన్న కమ్మలు ఇంకా అలాంటివన్నీ ఉన్నాయి. సో అందుకే నేను కొనలేదు. ఇంక మా అక్కకి మా పాప కోసం అయితే కొందాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం కొన్నాము అనేది అయితే ఇంకా చెప్పలేదు కదా ఇంతకు ముందు వీడియోలో, ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మలబార్ జ్యువెలరీకి వెళ్ళాము. అక్కడైతే ఇంకా పాపకి ఇయర్ రింగ్స్ అయితే అసలు ఏది కూడా సెట్ కాలేదనమాట. అన్ని కూడా బిగ్ సైజ్ ఉన్నాయి, కానీ బిగ్ సైజ్ మనలాంటి వాళ్ళకి అయితే సెట్ అవుతాయి. పాపకి డైలీ వేర్ స్కూల్కి వెళ్తుంది కదా, చిన్న సైజ్ అయితే బాగుంటుంది అనేసి అయితే ఇంకా మలబార్లో సెట్ కాలేదు. ఇంకా దాని ఆపోజిట్ లో జోయల్కి వస్తుంది అనమాట. సో ఇంకా జోయల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి పాపకి కమ్మలు అయితే తీసుకున్నాం అనమాట. సో నాకైతే కొనలేదండి, ఇంకా నేను కొనాలనుకోలేదనమాట. అంటే నాకైతే సెంటిమెంట్ లేదండి, అక్షయ తృతీయ రోజే కొనాలి అనేసి అయితే మా అక్కకి సెంటిమెంట్ ఉందనమాట. ఇంకా తన కోసం వెళ్ళాను. ఇంకా పాపకి సో చూసారు కదా ఈ కమ్మలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా పాప కోసమే వెళ్ళాము. సో చూసారు కదా కమ్మలు అయితే ఇవి తీసుకున్నాను. ఇంకా మనకైతే ఇంకా క్లాస్గా చాలా బాగున్నాయి. పాపకి ఇవి చాలా లైక్ అయ్యాయి అనమాట. ఇవి కూడా మేము ఆల్రెడీ చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ వెళ్ళి మరీ ఇవే తీసుకున్నాం అనమాట. సో అంటారు కదండి ఫస్ట్ సెలెక్షనే బెస్ట్ సెలెక్షన్ అనేసి అయితే అలా ఉంది. ఫస్ట్ మలబార్లో అయితే అసలు ఏది నచ్చదండి. ఇంకా జోయలుకాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇది కొంచెం నచ్చింది. తర్వాత ఇంకా చూద్దాం అనేసి అయితే ఇంకా పెండింగ్లో పెట్టాము. అంతా చూసేసిన తర్వాత మరీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇవి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా మా అక్క కోసం అయితే ఇంకా కాళ్ళ పట్టీలు, ఇంకా పాప కోసం కూడా కాళ్ళ పట్టీలు అయితే తీసుకున్నారనమాట. ఇవి చూసారు కదా, ఇవి వచ్చేసి ఇంకా కాళ్ళ పట్టీలు మా అక్కకి ఇంకా కట్ అంటే ఉన్నాయన్నమాట. తనకి కట్ అయిపోయినాయి, చాలా రోజులు అయినాయి కట్ అయినాయి. ఇంకా తను ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. ఇంక ఇప్పుడు ఒకటి తీసుకుందాము అనేసి అయితే అనింది. అందుకోసం ఇంకా తనకి కాళ్ళ పట్టీలు తీసుకుంది. అండ్ పాపకు వచ్చేసి పాపకు కూడా ఇంకా కాళ్ళ పట్టీలు అయితే తీసుకుంది అనమాట. పాప అయితే నాకు చాలా బాగా లైక్ అయినాయి అనమాట. ఎందుకంటే కలర్ఫుల్ ఉన్నాయి, చాలా బాగా కలర్ఫుల్ ఉన్నాయి అనమాట. చూసారు కదా, చాలా లైక్ అయినాయి నాకు పాప పట్టీలు. ఇంకా ఇదైతే నేను ఫస్ట్
ఇంకా వాళ్ళు చూపించగానే నేను ఇంకా ఇవి ఉండని పాపకైనా అయితే చెప్పేసాను అనమాట. ఇంకా ఇవి పాపకి తీసుకున్నాము. అండ్ తర్వాత ఇవన్నీ కూడా ఇంకా చూసారు కదా, ఇవన్నీ గోల్డ్ షాప్ లో తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మా బాబు పక్కన తీసుకున్నారు అనమాట. ఇది కూడా చూపించు అనేసి అయితే ఇంకా చూపిస్తాను. ఇది కూడా పాపకేనండి, నాకైతే అసలు ఏది కొనలేదు. ఇది పాపకి మెడలోకి అనమాట, అంటే ప్యూర్ షై ఏమంటారు. సో నెక్స్ట్ ఇది చూస్తారండి, పాప కోసం అనమాట, సిల్వర్ ఐటమ్. ఇది వచ్చేసి పక్కన షాప్ అండి. ఇది వచ్చేసి షైన్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఈ షాప్ లో ఓన్లీ మనకు సిల్వర్ ఐటమ్ మాత్రమే దొరుకుతాయి. డిజైన్స్ మోడల్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఇది కూడా పాప కోసం తీసుకుంది మా అక్క. సో డైలీ వేర్ కి అంటే మనం వేరే ఏదైనా వేసినా కూడా బ్లాక్ అయిపోవడం అలా ఉంటుంది కదా, ఇంకా మనం గోల్డ్ వేయలేం కదండి డైలీ, ఇంకా చైన్స్ అలాంటివి. అందుకోసమే సిల్వర్ లో అయితే తీసుకుంది అనమాట పాప కోసం డైలీ వరకు. చాలా చిన్నది, అండ్ ఇదే మా పాప పెద్దది ఓవర్ అంటుంది, ఇంక ఇంతకంటే చిన్నవి ఇంకెక్కడుంటాయండి. అండ్ సింపుల్ గా చాలా బాగుంది అనమాట ఇది కూడా. సో చూస్తారు కదా, ఇంకా మా బాబు అయితే అన్ని చూపించేసి అనేసి అయితే ఇస్తున్నాడు. ఇది ఇంక వచ్చేసి డాలర్ అనమాట, ఇలా వస్తుంది. ఇంకా ఇదండి మొత్తం ఆ రోజు అయితే ఇంకా ఇదంతా కూడా షాపింగ్ మా పాప కోసం మా అక్క కోసమే చేసాంలేండి, నా కోసం అయితే చేయలేదన్నమాట. ఏంటంటే నాకు కూడా ఒక అమ్మాయి ఉన్నట్టే నేను కూడా చేసేదాన్ని, కానీ అబ్బాయి ఉన్నాడు అనమాట. ఇలాంటప్పుడే అనిపిస్తుంది అమ్మాయి ఉంటే మనకు బాగుంటుంది అనేసి. అయితే ఏం చేద్దాం, ఇంకా అబ్బాయి ఒకటే ఉన్నారు కాబట్టి ఇంకా ఆడపిల్ల ఉంటే బాగుంటుంది. ఇలాంటి టైంలో ఎక్కువ మందికి ఇలానే అనిపిస్తుంటుంది అనమాట. ఇలాంటి టైంలోను అండ్ మనకు రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదండి, అలాంటి టైంలోనే ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటే బాగుంటుంది అనేసి అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇదండి, నా కోసం కాకపోయినా మా అక్క ఇంకా మా పాప ఇంకా నాకు కూడా కూతురులాగే కదండి, ఇంక తన కోసం అయితే కొనేసామన్నమాట. సో ఫైనల్లీ మేము అక్షయ తృతీయ రోజు చేసినటువంటి షాపింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఇక్కడికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఏంటంటే వీడియో తీయడానికి వీలు కాలేదనమాట. చూడండి, వీడియో తీస్తుంటే ఇంక పిల్లలంతా కూడా ఇక్కడే ఉన్నారనమాట. డిస్టర్బెన్స్ ఉంటుంది అనేసి అయితే ఇంకా వీడియో తీయలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, కానీ ఎలాగో ఇంకా అలాగా సైలెంట్ పెట్టేసి ఇంకా ఉన్నామన్నమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంకా షేర్ చేసేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది అయితే, ఇంకా డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు మన ప్రీవియస్ వీడియోస్ ఏదైనా చూడకపోతే ప్లీజ్ అండి చూసేసి ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. బై బాయ్.